నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని చెందిన ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడను ఈ నెల 29వ తేదీ రాత్రి ముత్యంపేట మాజీ ఉపసర్పంచ్ శిరీష్ గౌడ్ మరియు అతని అనుచరులు డీసీఎంతో ఉద్దేశపూర్వకంగా గుద్దడం వల్ల ప్రహరీ గోడ కూలిపోయిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ముత్యంపేట గ్రామ ప్రజలు ఈ రోజు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారికి కామారెడ్డి ఏఐ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణరెడ్డి జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి ముత్యంపేట్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కూల్చివేతకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి సూచించడం జరిగింది. నియోజకవర్గంలో ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల విషయంలో కానీ, ప్రజల ఆస్తుల విషయంలో కానీ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అన్నారు. సరంపల్లి ప్రాథమిక పాఠశాలలో రిపబ్లిక్ డే రోజున పాఠశాలలో నీటి సమస్య ఉందని గ్రామస్తులకు తెలుపగా గ్రామ పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో బోర్ వేయించడం జరిగింది. ఈరోజు స్థానిక మాజీ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ గారు తన స్వంత ఖర్చులతో మోటార్ ఇప్పించి ఫిట్టింగ్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో నీటి సమస్య తీర్చి బోర్ వేయించిన దాతలు కొత్తూరు పెద్ద సాయిలు, ముల్క శ్రీను, అశోకరావు, నవీన్, రాజారాం, రాజు, కృష్ణ, శివరాజు, శేఖర్, ఆంజనేయులు మరియు దాతలు అందరికీ సరంపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పటేల్ అనిల్, ఉపాధ్యాయులు సుధారాణి, రాజయ్య మరియు విద్యార్థుల తల్లిదండ్రుల తరపున దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి పొన్నాల సంధ్య గారు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలో సంతయ్యపేట్ గ్రామంలో శ్రీభీమేశ్వర ఆలయం వద్ద మాకు అమావాస్య రోజున అవశృతి జరగడం మా ఆలయ సేవ కమిటీకి గ్రామ పెద్దలకు బాధ కలిగించిందని ఆలయ సేవ కమిటీ మెంబర్ ముంజ మైపాల్ యాదవ్ మాట్లాడుతూ, మాకు వాస్య రోజున నది పుణ్య స్నానాలు చేసే భక్తుల కోసం సేవ కమిటీ వాలంటీర్లను భక్తుల పర్యవేక్షణకు పెట్టడం జరిగిందని, ఈ మగ అమావాస్య బుధవారం రోజున అశేషమైన భక్తులు రావడంతో భక్తుల కోసం ఎప్పటికప్పుడే పర్యవేక్షిస్తూ భక్తుల కోసం దర్శనం కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించామని, గుడితండాకు రమావత్ శాంతి రాజుల కుమారుడు రామావత్ శేఖర్ ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి దర్శించుకుని వెళ్లి అనంతరం రామావత్ శేఖర్ అతని మిత్రుడు మళ్లీ సాయంత్రం వచ్చి నది స్నానం సరదా కోసం ఇద్దరు మిత్రులు కలిసి భక్తులు కనిపించినంత దూరంలోకి వెళ్లి నది మడుగు ప్రాంతంలో ఈత కొట్టడానికి వెళ్లి ఈత రాక చనిపోవడం శ్రీ భీమేశ్వర ఆలయ కమిటీ వారు మందిరం బాధను వ్యక్తం చేస్తున్నామని, ఈ విషాద వార్తను కొందరు శ్రీ భీమేశ్వర స్వామిని రాజకీయం చేస్తూ గుడికి కమిటీ చెడు ప్రచారంగా రామావత్ శాంతి రాజులచే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారని, కొన్ని పత్రికల్లో గుడి పవిత్రం, విశిష్టత మరియు ఆలయ అభివృద్ధి ప్రచారించకుండా ఆలయ కమిటీ వారి పైన ఆరోపణగా వార్త రాయడం తమకు బాధ కలిగించిందని ఆలయ సేవ కమిటీ మెంబర్ ఆలయ భక్తుడు ముంజ మైపాల్ యాదవ్ తెలిపారు. చిన్న ఇన్సిడెంట్ అంటే మా పరిధిలో లేనటువంటి ఆ వాగులో పడి ఒక బాలును మృతి చెందడం జరిగింది. వాస్తవానికి మేము కూడా చాలా చింతిస్తున్నాము. ఆలయ అర్చకులం కానీ, గ్రామ సభ్యులం కానీ, ప్రతి ఒక్కటి ఆలయ కమిటీ చైర్మన్ కానీ అందరూ ప్రతి ఒక్కరు చింతిస్తున్నాము. మాకు కూడా బాగానే ఉంది. ఇంత పెద్ద జనాలు జాతర వచ్చిందని మేము కూడా సంబరపడ్డాం. కానీ ఒక చిన్న సంఘటన జరగడం వల్ల మాకు కూడా చాలా బాధగా అనిపించింది. కానీ కొన్ని పత్రికలు మాత్రం వాళ్ళ ప్రయోజనాల కోసమా మరి ఎందుకో వాళ్ళ శ్రేయోగులకు అంటే వాళ్ళ రేపటి ఫ్యూచర్ గురించో అర్థం కావట్లేదు కానీ విభిన్నంగా వివరించి రాయడం జరిగింది. అది చాలా తప్పు. మేము ఎందుకంటే సుమారుగా 2 లక్షలు వస్తాం అనుకున్న జనాలకు 3 లక్షలు వస్తున్నాక ఆ జనాలకు సరిపోయేలా అన్నము కానీ కర్రీస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళ అందరికీ తగిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. మేము కాకుండా ఆలయ కమిటీ సభ్యులు కానీ ఇతర ప్రజలు ఇచ్చినటువంటి విధానాలతో కానీ మేము అనేక విధాల సౌకర్యాలు ఇచ్చినాం. అంటే నేనే మనమే ఇచ్చినామని కాదు,
వివిధ జనాలు కూడా మాకు అనేక రూపంలో సహాయం చేసినటువంటి వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇంకోటి ఏంటంటే వాళ్ళు మేము అంటే ఈ పత్రికా విలేకరులు ఏంటంటే మేము చేసిన దాన్ని మంచిదాన్ని పక్కకు పెట్టేసేసి ఏదో చెడుదాని గురించి హైలైట్ చేయడం ఇంతవరకు కరెక్టే అని మేము దానికి ప్రతి ఒక్కరిని జీర్ణించుకోవడం జరుగుతుంది. అలాంటి దుష్ప్రచారం ఇంకా మునుముందు చేయకుండా, అసలు తప్పు, చాలా తప్పు. ఎందుకంటే అది ప్రతి ఒక్కరికి కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో మహాకుంభమేళలో ఇలా ఏం చేస్తున్నారు, ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, మోడీ మీదనా, అమిత్ షా మీదనా, ప్రభుత్వం మీదనా? అంటే ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు, తక్షణమే అన్నీ రద్దు కావాలి. అంటే జాతరలు, ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు అన్నీ తక్షణమే రద్దు కావాలి. మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? చిన్న సంఘటన మా ఊరిలో అలా జరిగింది, దానికి ఎంత పెద్ద రాజకీయం చేయడం తగు కార్యక్రమం కరెక్ట్ కాదు. దీన్ని ఎవరైనా తప్పుగా భావించినా సరే, ఏదైనా ఇంకేమనుకున్నా సరే, కానీ దీన్ని వివిధ పోస్టులో పెట్టడం కరెక్ట్ కాదు. దీన్ని ఖండిస్తున్నాం. మా విలేజ్ పరంగా కానీ మా కమిటీ సభ్యుల పరంగా దీన్ని కామారెడ్డి పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కన్యకా పరమేశ్వరి ఆత్మ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు, గల్లీ సంఘ పిఎస్టీలు మరియు ఆర్యవైశ్య నాయకులు, పట్టణ అధ్యక్షులు మోటూరి శ్రీకాంత్ గారు, నూతన అధ్యక్షుడు మొగిలిపల్లి భూమేష్ గారు, గరిపెల్లి శ్రీధర్ గారు, కూర శ్రీనివాస్ గారు మరియు యువజన సంఘం అధ్యక్షుడు వలిబిశెట్టి భాస్కర్ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు వలిబిశెట్టి లక్ష్మీరాజ్యం గారు, దోమకొండ శ్రీనివాస్ గారు మరియు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. స్త్రీ నిధి రుణాలు పారదర్శకంగా పాస్ మిషన్స్ ద్వారా తిరిగి వసూళ్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో పాస్ మిషన్స్లను స్లమ్ ఏరియా లెవెల్ ఫెడరేషన్ సమైక్య ప్రతినిధులకు కలెక్టర్ అందజేశారు. రాష్ట్రంలోని మొదటిసారిగా స్లమ్ సమైక్య ప్రతినిధులకు అందజేయడం జరుగుచున్నదని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్త్రీ నిధికి సంబంధించిన రుణాలు సులభంగా, పారదర్శకంగా, బ్యాంకులకు వెళ్లనవసరం లేకుండా పాస్ యంత్రాల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాస్ మెషిన్స్ ద్వారా రుణాలు 100% సాలల్లో చెల్లించాలని సమైక్య ప్రతినిధులకు సూచించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పథక సంచాలకులు శ్రీధర్ రెడ్డి, స్త్రీ నిధి రీజనల్ మేనేజర్ కిరణ్ కుమార్, సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ద్వారా తెలంగాణలో బహుజన రాజ్యాధికారమే సకల జనుల సమస్యలకు పరిష్కారం చూపుతుందని బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు బిఎల్పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని ధ్వంసం చేసి, చరిత్రను వక్రీకరించి తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ చేస్తున్న విద్వేష మతోన్మాద రాజకీయాలను తెలంగాణ ప్రజలు ఓడించాలని దండి వెంకట్ పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాదులోని బాగా లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్ హాల్లో బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు బిఎల్పి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి కృష్ణస్వామి 4వ వర్ధంతి సభలో బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ, ఇండియా తరహా మార్క్సిజం, అంబేడ్కరిజం ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఏర్పడిన బహుజన లెఫ్ట్ పార్టీ బహుజన శ్రామిక వర్గ కులాల నాయకత్వంలో ఏర్పడిందని చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ఆధిపత్య వర్గాల నాయకత్వంలో ప్రాంతీయంగా శూద్ర అగ్రకులాలైన రెడ్డి, కమ్మ, వెలమ తదితర ఆధిపత్య కులాల యాజమాన్యంలోని రాజకీయ పార్టీల కనుసన్నలలో ఏర్పడే ప్రభుత్వాలతో బహుజన శ్రామిక వర్గ ప్రజలకు సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇంకా 1000 సంవత్సరాలైనా జరగదన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, తెలంగాణలో 97% ఉన్న బహుజనులు రాజ్యాధికారంలోకి రాకుండా బీజేపీ మనుధర్మ, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఎఫ్ చైర్మన్ నల్లా సూర్యప్రకాష్, బహుజన పొలిటికల్ సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ సాధు మాల్యాద్రి, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్సిద్ది రాములు, బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ సబ్బని లత, బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ శ్రీశైలం, రాష్ట్ర కార్యదర్శులు ఎన్ఎం గౌడ్, వడ్ల సాయి కృష్ణ, సహాయ కార్యదర్శి ఎన్ ఎల్లయ్య, రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్, ముద్పోసవ్వ, కళవతి, అరుణ, స్వప్న, లక్ష్మీ, స్వామి, వివిధ జిల్లాల నుండి హాజరైన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 84,700, వెండి 970 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.